ప్రభుత్వం మొండి వైఖరి, సిగ్గు సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఈరోజు మోత్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి టెంట్ వేసుకొని ధర్నా చేసేటువంటి సమస్యకి ఎందుకు వచ్చిందో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామయ్య గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తుంగతుర్తి శాసనసభకి మాజీ ఎమ్మెల్యే చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారే ఒక జీవో రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి ఇల్లు మంజూరు చేయాలన్నటువంటి జీవో ఇస్తే మరి ఆ జీవో ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేదో అదే జిల్లా కలెక్టరే ఉంది. ఎందుకు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక జీవో, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో జీవో వర్తిస్తుందా? అదేవిధంగా ఈ తుంగతుర్తి శాసనసభకి, అదేవిధంగా ఈ మోత్కూరు మండల కేంద్రాన్ని కూడా పెద్దగా వ్యవహరించేటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మందుల సామయ్య గారు కూడా ఈ సమస్య మీద పెద్దన పాత్ర పోషించి తక్షణమే ఈ జర్నలిస్టులకి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలనేటువంటి కూడా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ సమస్య మొదలైనా కూడా ఇక్కడి నుంచే మొదలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి పరిష్కారానికి సమస్య వస్తుందో ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు నిరంతరం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ప్రతి సమస్యని వెలికి తీసి ప్రతి సమస్యకి పరిష్కారం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు పనిచేసేవారు. ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అత్యున్నతమైనటువంటి సమస్యలను వెలికి తీసినా కూడా దాడులు జరిగినా కూడా నిలబడి కలబడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ రోజు దాడులు జరిగినా కూడా ఎస్ఎఫ్ఐగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ రోజు సమస్య వచ్చినా కూడా ఎస్ఎఫ్ఐగా వచ్చి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ధర్నాలు చేయాలా, ఇంకా నిరసన కార్యక్రమాలు చేయాలా, ఇంకా ఈ రకమైనటువంటి జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు పునరావృతమవుతున్నాయో ఒకసారి ప్రభుత్వం కూడా మళ్ళొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాటం చేయాలి. పోరాటం చేసే దాంట్లో మా సపోర్ట్ గాని మా సంఘీభావం గాని పూర్తి స్థాయిలో ఎవరు కూడా నాణ్యమైన డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే మా సపోర్ట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి వాళ్ళే కనబడతా ఉన్నారు. మేము కూడా గత 10-12 సంవత్సరాల నుంచి మోత్కూరుకి చాలా అనుసంధానంగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. రూపాయి ఆశించకుండా వార్తలు రాసినటువంటి విలేకరులలో మోత్కూరు విలేకరులే అని ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక జిల్లా వ్యాప్తంగా జిల్లా ఉద్యమాలు చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. కాకపోతే నీతి నిజాతిగా విలేకరులు ఒక ప్రజా ఉద్యమాల వైపు గాని ఓ ప్రజా విద్యార్థి సమస్యల వైపు గాని క్షుణ్ణంగా గాని పరిశీలనగా రాసినటువంటి విలేకరులలో ఈ మోత్కూరు విలేకరులు కూడా ఉన్నటువంటి అంశం ఈరోజు మేము సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పూర్తి సహకారంగా సంఘీభాగంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.